వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ భక్తుల మనోభావాలు ఎంత దారుణంగా దెబ్బతిన్నాయో మనం ఈ సంవత్సర పరిపాలన కాలంలో చూస్తూనే ఉన్నాము. తిరుమల తిరుపతి ప్రసాదంలో లడ్డూ విషయంలో అసలు కల్తీ జరగని కాడ జరిగినట్టు క్రియేట్ చేసి ఒక అబద్ధపు వార్తలు సృష్టించి ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటానికి తిరుమల తిరుపతి యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నీచ వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు నుంచి మొదలు పెడితే తిరుమలలో ఎన్నో అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి. హిందూ భక్తుల మనోభావాలు ఎంతో దారుణంగా దెబ్బతిన్నాయి. దానికి తోడు టికెట్ కౌంటర్లలో తొక్కిసలాట జరిగి 6 చనిపోవడం, దాని తర్వాత సింహాచలంలో గోడకూలి 7 చనిపోవడం, ఇలా ఎప్పుడు చూడని ఒక విచిత్రమైన పరిస్థితులు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి. సో దానికి రీసెంట్గానే వీళ్ళ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 3 నెలల తర్వాత ఎప్పుడైతే తిరుమల తిరుపతి ప్రసాదం లడ్డు మీద వీళ్ళు విష ప్రచారించి మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, ఈ లడ్డూలో ఎక్కడ కూడా కల్తీ అనేది జరగలేదు అని ఆ రోజు క్లియర్గా చెప్పాడు. దానికి పర్ఫెక్ట్ సమాధానం ఈరోజు సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. అసలు తిరుమల తిరుపతి ప్రసాదం లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు, పంది కొవ్వు కానీ అసలు ఎలాంటి జంతు కొవ్వులు అనేవి కలవలేదు అని క్లియర్ కట్గా సుప్రీంకోర్టు కానీ సిబిఐ కానీ చెప్పింది. మరి ఇప్పుడు దీనికి పవన్ కళ్యాణ్, సనాతన ధర్మం అని చెప్పే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతారు? హిందువులకు బహిరంగ క్షమాపణ మీరు చెప్పగలరా? లేకుంటే మీరు ఖచ్చితంగా మీకు అసలు చెప్పు దెబ్బలు పడాలి. ఎందుకంటే ఇంత నీచ రాజకీయాలు బహుశా భారత చరిత్రలో ఎవరు కూడా దేవుడి మీద రాజకీయం కోసం దేవుడి యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా మీరు నీచ వ్యాఖ్యలు చేసిర్రు. మరి ఈరోజు ఏం చెప్తారు? కేవలం మీ యొక్క రాజకీయ అవసరాల కోసం, మీ యొక్క రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఎదుర్కొనే సత్తా లేక కుట్రలు చేసి ఒక తిరుమల తిరుపతి అనే ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దాని యొక్క ప్రసాదం, దాని యొక్క దివ్య ప్రసాదం లెక్క మనం దాన్ని కొలుచుకుంటాం. అలాంటి ప్రసాదం మీద మీరు భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా దాంట్లో జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసిందని చెప్పి రకరకాల వ్యాఖ్యలతో దాని యొక్క ప్రతిష్టను దిగదార్చారు. అందుకే ఆ దేవుడే డైరెక్ట్గా మీ యొక్క చెంపలు వాయించేలా, ప్రజల్లో మిమ్మల్ని అసహించుకునేలా చేసిండు. అందుకే దేవునితో పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు ఏదో ఒకరోజు ఖచ్చితంగా మీరు చేసిన తప్పులు మీకు ఖచ్చితంగా తెలియజేసేటట్టు చేస్తాడు. ఇంకా మీరు రానున్న రోజులలో ఎన్నో అవమానాలు ఖచ్చితంగా మీరు ఎదుర్కొంటారు. ప్రజలలో మీరు ఒక పెద్ద విలన్లుగా చిత్రీకరించే ఆల్రెడీ పడిపోయినారు. ఇంకా